లోక్సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ పదవి పోయేలా ఉందా? ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగంలోని కొన్ని పదాలను లోక్సభ తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలనే డిమాండ్తో బీజేపీ చర్యలు చేపట్టింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా లోక్సభలో సబ్స్టాంటివ్ మోషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయడమే కాకుండా ఆయన జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే డిమాండ్ చేశారు. అయితే ఇది ప్రివిలేజ్ మోషన్ కాదని, రాహుల్ పై ఉన్న తీవ్రమైన ఆరోపణల దృష్ట్యా ప్రవేశపెట్టిన ప్రత్యేక తీర్మానమని నిషికాంత్ దూబే చెప్పారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, పలు అంతర్జాతీయ సంస్థలతో ఆయనకున్న సంబంధాలపై ఎంపీ నిషికాంత్ దూబే విమర్శలు గుప్పించారు. సోరోస్ ఫౌండేషన్, ఫోర్డ్ ఫౌండేషన్, యుఎస్ఏఐడి వంటి సంస్థలతో రాహుల్ సంబంధాలు కలిగి ఉన్నారని, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, అమెరికా పర్యటనల్లో ఆయన భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపారని దూబే ఆరోపించారు. ఈ అంశాలన్నింటినీ తాను దాఖలు చేసిన తీర్మానంలో వివరించినట్లుగా తెలిపారు. मैंने आज लोकसभा में जो है एक सब्सटेंसिव मोशन जो है मूव किया है राहुल गांधी जी के खिलाफ कि वो देश को तोड़ने वाली साजिशों के साथ, सोरोस के साथ, यूएसएड के साथ, फोर्ड फाउंडेशन के साथ किस तरह से मिलकर देश को गुमराह कर रहे हैं, सेना के मनोबल को गिरा रहे हैं और जितनी विरोधी शक्तियां हैं उनके साथ मिलकर भारत को टुकड़े टुकड़े कर देना चाहते हैं. उसके लिए मैंने एक सब्सटेंसिव मोशन जो है माननीय स्पीकर साहब को मूव किया है कि इस पर चर्चा हो और राहुल गांधी की सदस्यता खत्म हो और वो चुनाव लड़ने के लिए जिंदगी भर के लिए डिबार्ड हो. ఎలాంటి తీర్మానమైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు ఆ పార్టీ ఎంపీ కేసీ వేణుగోపాల్. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకుండా స్పీకర్ పై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. The government is completely pressurizing on chair for not giving any chance to leader of opposition or the leaders of other opposition parties and members. Whenever, even if it is a question of raising some issues, point of order, that point also we will never get a chance to raise a point of order. But that said, government said, whomever stand for a point of order, immediately allowing. Today what happened, you are telling what today, I also got an information that whatever Rahul ji speak, completely expunged from the records. మరోవైపు లోక్సభలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. బడ్జెట్ పై ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ ఎప్స్టైన్ ఫైల్స్ ప్రస్తావన తీసుకొచ్చారు. అదానీ, అనిల్ అంబానీ, హర్దీప్ సింగ్ పూరి పేర్లను పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను అధికార పక్షం నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ పదాలను తొలగించే అవకాశం ఉందని లోక్సభ సెక్రటేరియట్ వర్గాలు వెల్లడించాయి. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు ఎలాంటి ధృవీకరణ లేదని చెబుతున్నాయి. విపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మరో వీడియో విడుదల చేశారు. స్పీకర్ ఛాంబర్లోకి 20 మంది ఎంపీలు ప్రవేశించి ఓం బిర్లాను దుర్భాషలాడారని మండిపడ్డారు. తమ పార్టీ చర్చలను నమ్ముతోంది తప్ప ఎంపీలు భౌతికంగా బెదిరించడాన్ని ఎప్పుడూ ప్రోత్సహించదంటున్నారు రిజిజు. తమ పార్టీ చర్చలకు మాత్రమే ప్రాధాన్యమిస్తుంది. ఎంపీలు ఇలా బెదిరింపులకు పాల్పడటాన్ని మేం ఎప్పటికీ ప్రోత్సహించమని రిజిజు తెలిపారు.